కథాస్రవంతి. ఆగస్టు 12 నేడు అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా శ్రీ బి సైదులు గారు అందిస్తున్న కథనం ఆ వయసు అలాంటిది. వినిపిస్తున్నది పప్పు భోగారావు. పదవ తరగతి పూర్తయి అప్పుడే ఇంటర్మీడియట్లోకి అడుగుపెట్టిన విద్యార్థుల తరగతి గది. వారంతా అన్నేళ్లు యూనిఫామ్తో పాఠశాలల్లో కుదురుగ్గా కూర్చున్న అమ్మాయిలు, అబ్బాయిలు. కానీ ఇప్పుడు వారికి నచ్చిన దుస్తులు ధరించి రంగురంగుల సీతాకోకచిలుకల్లా సందడి చేస్తున్నారు. ఇంగ్లీష్ లెక్చరర్ గదిలోకి అడుగుపెట్టారు. విద్యార్థులను ఉద్దేశించి పరిచయ వాక్యాలుగా టీనేజీ ఒక వరం, ఏదైనా చేసేయగలం, ఏమైనా సాధించగలం అన్న ధీమాను కలిగించే ప్రాయం. ఆ వయస్సు ప్రతి ఒక్కరిని ఓ కొత్త బంగారు లోకంలో విహరింపచేస్తుంది, ఊహల పల్లకీల్లో ఊరేగిస్తుంది. సరిగ్గా వినియోగించుకుంటే టీనేజీ ఓ మధురమైన అనుభవం, సద్వినియోగపరచుకోకుంటే అదే ఓ చేదు జ్ఞాపకం అంటూ స్వాగతం పలికారు. నిజమే, మనిషి జీవితాన్ని మలుపు తిప్పే వయసది. అత్యున్నత శిఖరాలకు చేర్చినా, అధఃపాతాళంలోకి తోసినా అది యవ్వనప్రాయ ఫలితమే. ఆ వయసు మనల్ని స్వేచ్ఛగా నింగిలో ఎగిరే పక్షుల్లా మార్చేస్తుంది. కానీ ఎక్కడ వాలుతామో అన్న దాన్ని బట్టే మన అస్తిత్వం ఆధారపడి ఉంటుంది. అందుకే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, గువ్వలా దూసుకు వచ్చావే తొలి యవ్వనమా, తెలుసా ఎక్కడ వాలాలో అని సూటిగా ప్రశ్నించారు ఓ గీతంలో. ఇటీవల ఓ పత్రికలో యువనటి ప్రయోక్తతో తన కళాశాల అనుభవాల్ని పంచుకున్నారు. యుక్త వయసులో చేసిన పొరపాట్లు భవిష్యత్తులో మనసును ఎంత మదన పెడతాయో చెబుతూ, కాలేజీ రోజుల్లో ఓ అబ్బాయిని ప్రేమించాను, తనంటే నాకు విపరీతమైన ఇష్టం, ఆ వయసులో అందరూ మంచివాళ్లుగానే కనిపిస్తారు, అలా తనను గుడ్డిగా నమ్మేశాను, కానీ తను మోసం చేశాడనే విషయం ఆలస్యంగా తెలిసింది, నా కన్నీళ్లు ఆగలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వయసులో మోహాలు మనసును ఊహాపోహల్లో ముంచేస్తాయి, రాబోయే ప్రమాదాల్ని పసిగట్టలేనంత ఏమరుపాటులో ఉంచేస్తాయి. ఎవరికో అలా అయింది, కానీ నేను వేరు, నాకెందుకవుతుందిలే అన్న భ్రమను కల్పిస్తాయి. ఈ నిర్లక్ష్య ధోరణే యువతీ యువకుల్ని తప్పటడుగులు వేయిస్తుంది. అందుకే స్వామి వివేకానంద, యువమిత్రులారా, నా ఆశలన్నీ మీపైనే, ఎలాంటి ప్రలోభాలకు లొంగకండి, మిమ్మల్ని బలహీనపరిచే ప్రతిదాన్ని విషంలా తిరస్కరించండి, ఉత్సాహం సాహసాలతో ముందుకు సాగండి, ఇప్పటి మీ ప్రవర్తనే మీ భవిష్యత్తును నిర్దేశిస్తుంది అని పిలుపునిచ్చారు. యుక్త వయస్సును మబ్బు వయసు అన్నారు ఓ భావకవి. మేఘం నుంచి సమృద్ధిగా వానచిలుకులు కురిస్తేనే ప్రకృతి పులకరిస్తుంది, పుడమి సస్యశ్యామలమవుతోంది. అలాగే యుక్త వయస్సు కూడా. ఆ ప్రాయం పురోగమన ఫలితాలనిచ్చినప్పుడే జీవితం సార్థకమవుతుంది. తప్పటడుగులతో మబ్బు వయసు మసకేస్తే బ్రతుకు అమావాస్యగా మారిపోతుంది. టీనేజీలో మనం చేసే సహవాసాలు, మనకు దొరికే స్నేహితులే మన ఆలోచనల్ని, ప్రవర్తనను, లక్ష్యాలను ప్రభావితం చేస్తారు. అలాగే నేడు సామాజిక మాధ్యమాల ఉచ్చులో చిక్కుకుని యువతరం ఉక్కిరిబిక్కిరవుతోంది. తీరిక సమయాన్ని ఎలా గడుపుతున్నామన్న దాన్ని బట్టే మన ఆలోచనలు, మనం చేసే పనులు ఆధారపడి ఉంటాయి. యుక్త వయస్సులో అభిరుచులు, ఆట విడుపుల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. కనీసం 2 ఏళ్లకోసారైనా మీ ప్రొఫైల్లో మార్పు రావాలి. కొత్త విజయాలు, కొత్త భాషలు, కొత్త నైపుణ్యాలు వచ్చి చేరాలి. వస్త్రధారణే కాదు, నలుగురిలో మీ ప్రవర్తన, మాట తీరు, మీ పలకరింపు, నవ్వు మీ వ్యక్తిత్వాన్ని ప్రతిఫలింపచేస్తాయి అని చెబుతున్నారు యువతరాన్ని చైతన్యపరిచే ప్రసంగికులు. అలాగే ఈ తరం ఒక జిల్లాకో, రాష్ట్రానికో, దేశానికో పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఆలోచిస్తూ తమను తాము మలుచుకోవాలని సూచిస్తున్నారు. యువతరం పెద్ద బలహీనత అసహనం, నింపాదిగా ఆలోచించే ధోరణి తక్కువ, మాట్లాడితే కోపం, ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం అన్న మాటలు అమ్మాయిలు, అబ్బాయిలు పాడుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ ముక్కు మీద కోపం మీ యుక్త వయసుకే శాపం అంటున్నారు ఆధునిక శాస్త్రవేత్తలు. ముంచుకొచ్చే కోపంతో మీరు మనుషుల మనసులకు దూరం అవటమే కాదు, ముసలితనాన్ని ముందే కొని తెచ్చుకున్నవారవుతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొలంబియా విశ్వవిద్యాలయం వారు దీనిపై పరిశోధనలు చేశారు. దాదాపు 280 మంది యువతీ యువకుల్ని 4 బృందాలుగా చేశారు.
ఓ బృందాన్ని పిలిచి ఇటీవల మీకు బాగా కోపం తెప్పించిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకోండి అన్నారు. మరో బృందాన్ని బాధ కలిగించిన అంశాన్ని, మూడో బృందాన్ని ఆందోళన కలిగించిన విషయాన్ని తలుచుకోమన్నారు. నాలుగో బృందాన్ని ఊరికే 100 నుంచి వెనక్కి లెక్క పెట్టమన్నారు. కొన్ని నిమిషాల తర్వాత వాళ్ల రక్తనాళాల్ని పరీక్షించారు. తమ బాధ, ఆందోళనల్ని నెమరు వేసుకున్న బృందాల్లోనూ అంకెలు లెక్కపెట్టిన వారిలోనూ పెద్దగా తేడా లేదుట. కానీ కోపించిన సంఘటనల్ని గుర్తు తెచ్చుకుని ఆవేశానికి లోనైన వారిలో రక్తనాళాల్లోని కణాలు క్షీణించడం స్పష్టంగా గమనించారట. అంతేకాదు ఆ నాళాల్లో సాగే గుణము దెబ్బతినడం చూశారట. ఆ ఆవేశ ప్రభావం వారిపై దాదాపు 40 నిమిషాల పాటు ఉండడం గమనించారట. కోపానికి, గుండెపోటుకి మధ్య ఉన్న ప్రత్యక్ష సంబంధం పైన ఈ పరిశోధన స్పష్టతనిచ్చిందన్నారు. కోపం వల్ల యుక్త వయస్సు త్వరగా తగ్గిపోతుందని విస్పష్టం చేశారు. డబ్బుతో ఆనందం వస్తుందో లేదో తెలియదు కానీ సానుకూల దృక్పథంతో ఆనందంగా ఉంటే డబ్బు దానంతరదే వస్తుందన్నది మాత్రం సరికొత్త నిర్వచనం. నవ్వుతూ, తుళ్ళుతూ ఎప్పుడూ హాయిగా ఉండే యువత భవిష్యత్తులో సంపన్నులుగా ఎదుగుతారని బ్రిటన్ నిపుణులు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ వార్విక్, యూనివర్సిటీ కాలేజీలకు చెందిన కొందరు నిపుణుల బృందం కౌమార దశలో ఉన్న దాదాపు 15,000 మందిని పరిశీలించి ఈ విషయాలు చెబుతున్నారు. ఒకే వాతావరణంలోనూ కుటుంబంలోనూ పెరిగినా నిత్యం సరదాగా ఉండేవాళ్లు ముభావంగా, మూడీగా ఉండేవాళ్లకన్నా ఎక్కువ సంపాదించారని తేలిందట. చదువులో, వృత్తిలో, ఉద్యోగంలో ఎక్కడైనా ఎదగాలంటే ఆనందం మీ వెంటే ఉండాలని వారు సూచిస్తున్నారు. అయితే సరదాగా ఉండటం అంటే జబర్దస్త్గా, బాధ్యతారాహిత్యంగా, వెకిలితరంగా ఉండటం కాదు. ఎన్ని సవాళ్లు, బాధలనైనా ఓర్చుకుని నిబ్బరంగా, నిశ్చలంగా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ముందుకు సాగటం. యువత తమను చూసి తాము జీవించక ఇతరులను చూసి జీవించటంతో జీవితంలో సాఫల్యానికి బదులు వైఫల్యం కలుగుతుంది అంటారు ఓ వ్యక్తిత్వ వికాస పుస్తక రచయిత. పోల్చుకుని ప్రభావితం అవటం యుక్త వయసు సహజ లక్షణం. కానీ అనాలోచితమైన ఈ అనుకరణ, అనుసరణల నుంచి బయటపడ్డప్పుడే మనకంటూ ఓ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోగలం. మనసులో మన గురించి మనం ఎలా అనుకుంటే అలాగే కనపడతామంటున్నారు బ్రిటన్కి చెందిన డాక్టర్ లిండా అనే సైకాలజిస్ట్. అద్దం ముందు నిలబడి నేను అందంగా ఉన్నాను అని అనుకుంటే ఆత్మవిశ్వాసం పెరిగి ఆ వెలుగు ముఖంలో ప్రతిఫలిస్తుందంటారామె. ఆనందంగా ఉండేవారి ముఖంలోనూ అవే వెలుగులు కనిపిస్తాయని, ఆ వెలుగుల వల్ల ఉన్నదానికన్నా మరింత అందంగా కనిపిస్తారని చెబుతారు లిండా. చర్మానికి సహజంగా తనను తాను శుద్ధి చేసుకునే శక్తి ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన ఫీలయ్యే వారిలో ఈ శక్తి సన్నగిల్లుతుంది. ఆత్మవిశ్వాసంతో ఆనందంగా ఉండేవారిలో అది రెట్టింపవుతుంది అని అభిప్రాయపడతారు లిండా. ఐడెంటిటీ క్రైసిస్ అంటే గుర్తింపు కోసం తహతహ విపరీతంగా ఉండే వయస్సు బ్రాండుల కోసం వెంపర్లాడుతుంది. వేసుకునే వస్త్రాల నుంచి వాడుకునే వస్తువుల వరకు పేరున్న బ్రాండ్ల కోసం పరితపిస్తుంది. ఎంపిక చేసుకునే బ్రాండ్లను బట్టే తమకు గుర్తింపు వస్తుందని భ్రమపడుతుంది. ఆ వయసుకు అది అదనపు ఆకర్షణ అనే భావన కలిగిస్తుంది. అయితే బ్రాండెడ్ వస్తువులతోనే విలువ పెరుగుతుందని భావించడం మన ఆత్మ న్యూనతకు చిహ్నం. అందుకే బ్రాండ్ అనేది బట్టల్లో ఉండేది కాదు, బతకటంలో ఉండేది అని ఇటీవల ఓ రచయిత అన్న మాటలు విపరీతంగా వైరల్ అయ్యాయి. మీరే ఓ బ్రాండ్గా మారినప్పుడే అది నిజమైన ఎదుగుదల. సెల్ఫ్ బ్రాండింగ్ను పెంచుకున్న వాళ్లే యువతరానికి నిజమైన ప్రతినిధులు. బ్రాండింగ్ మహా అయితే పులిని సింహంలా చూపించగలదు కానీ చారల పిల్లిని పులిలా మార్చలేదు అన్నారు పర్సనల్ బ్రాండింగ్ పితామహుడని పిలుచుకునే టామ్ పీటర్స్. ఇలా సెల్ఫ్ బ్రాండింగ్తో యువతీ యువకులు అందమైన తమ యవ్వనాన్ని ఆదర్శనీయంగా తీర్చిదిద్దుకోవాలి. మీరింతవరకు అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆ వయసు అలాంటిది శ్రీ బి సైదులు గారి ప్రత్యేక కథనం విన్నారు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథనం శ్రీ రామకృష్ణ ప్రభలో ప్రచురించబడింది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి.
ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి